హరినామ సంకీర్తనకి జై, శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. నారదుని ఉపదేశాలు ప్రచేతసులకు అనే నామం కలిగినటువంటి ఈ అధ్యాయంలో నారదుల వారు ప్రచేతులకు ఏమి బోధించారు, ఏమి ఉపదేశించారో మనం తెలుసుకున్నాము. ఆల్మోస్ట్ చివరి దాకా తెలుసుకున్నాము. దీంట్లో మొట్టమొదట 1 నుంచి మొత్తం 31 శ్లోకాలు 31, అధ్యాయం 31. ఫస్ట్ 1 నుంచి 8 శ్లోకాల లోపల ప్రచేతలు వాళ్ళ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆ వైరాగ్య భావంతో వాళ్ళు ధ్యానంకి వెళ్ళిపోతారనమాట. యోగాభ్యాసం చేస్తున్న సమయంలో నారదుల వారు రావడము, ఆయన ఆహ్వానించి అతని నుంచి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలన్న కోరికను వాళ్ళు వ్యక్తపరుస్తారనమాట. అప్పుడు నారదుల వారు వీళ్ళ యొక్క ప్రశ్నలకు సంతోషించి ఇంకా జవాబు ఇవ్వడం మొదలు పెడతారు అనమాట. ఈ ఆధ్యాత్మిక పరంగా ఎన్ని సాధనలు చేసినా వీటన్నిటికంటే ఉన్నతమైంది ఏంటి అంటే వీటన్నిటిలో భక్తి, భగవద్భక్తి అనేది భక్తి సేవ చేయడం అనేది, భక్తియుత సేవ అనేది అందరి యొక్క ధ్యేయం కావాలి. అంటే కర్మ, జ్ఞాన, ధ్యాన ఏ యోగాలు చేసినప్పుడు కూడా భక్తి యోగం అన్నిట్లో ఉన్నతమైంది, అది మన ధ్యేయం అయి ఉండాలి, మన గమ్యం అయి ఉండాలని నారదులు చెప్తారనమాట. చెప్పుకుంటూ భక్తి లేనప్పుడు ఏవి చేసినా కూడా అవి శ్రమయేవహి కేవలం. నువ్వు ఎటువంటి యోగాన్ని నువ్వు పాటించినా భక్తి అనేది లేకపోతే అది పరిపూర్ణత కాదు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్ని నియమనిష్టాలు, నియమాగ్రహాలు పాటించినప్పటికీ కూడా భగవత్ చింతన లేకుంటే, భగవత్ తత్వాన్ని తెలుసుకోలేకపోతే అవన్నీ వృధాశ్రమగా పరిగణింపబడతాయన్న విషయాన్ని నొక్కి మరీ చెప్తారు 12వ శ్లోకంలో. తర్వాత 13, 14 శ్లోకాలు ఏం చెప్పారంటే, ఫస్ట్ మనం మన ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడు పూర్ణుడు, పరిపూర్ణుడు కాబట్టి ఆయన్ని మనం పూజించాలి. ఈ సందర్భంలో మనకు అన్య దేవతార్చన గురించి ఇవన్నీ చెప్తారన్నమాట. అంటే అందరికంటే సంపూర్ణమైనటువంటి భగవంతుడు, పరిపూర్ణుడైన భగవంతుడు, ఆయనని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించడం ద్వారా అందరు కూడా తృప్తి పొందుతారు. అక్కడే మనం యథాతలోర్మూల గురించి చర్చించుకున్నాం. వేడులకు నీళ్ళు వేయడం ద్వారా వృక్షానికంతా ఏ రకంగా న్యూట్రియంట్స్, పోషక ఆహారం ఎట్లా సప్లై చేయబడుతుందో, నోటి ద్వారా ఉదరానికి ఇచ్చిన ఆహారం ద్వారా మొత్తం దేహ భాగాలకు శక్తి ఎలా వస్తుందో, అదే రకంగా కేవలం ఆ పురుషోత్తముడు, పరిపూర్ణుడైనటువంటి భగవాను పూజిస్తే అందరూ కూడా ఆటోమేటిక్ గా ఆనందిస్తారు. వాళ్ళందరికీ కూడా తగినటువంటి సత్కారం చేసినట్టే అని చెప్పారు అనమాట. గత 15, 16, 17 శ్లోకాల్లో అన్ని రకాల పూజలకు, అన్ని రకాల ధ్యానాలకు కేవలం భగవంతుడే సరైన వాడు, వర్తి. అంటే ఆయనకే ఇవన్నీ కూడా చెందుతాయి అన్నమాట అని చెప్పి ఈ అనేక ఉదాహరణతోటి నారదుల వారు ప్రచేతసులకు చెప్తారన్నమాట. చెప్పి తర్వాత మన భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం గురించి కూడా ఆయనే చక్కగా వివరిస్తారనమాట. ఏ రకంగా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారో, భౌతిక శక్తి ద్వారా, ఆయన యొక్క భౌతిక శక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు దానికి భిన్నంగా మళ్ళీ తన ధామంలో కూడా ఉండగలుగుతారు. అక్కడ సూర్యునితోటి పోల్స్తూ మనకు చక్కటి ఎక్స్ప్లెనేషన్ నారదుల వారి ప్రచేతసులకు ఇంకొంచెం వివరంగా శిలా ప్రభుపాద్ వారి భాష్యం ద్వారా మనకు కూడా చెప్పడం జరిగింది. 18 నుంచి 22 శ్లోకాల వరకు ఏంటంటే, అంత దేవాది దేవుడు, పరిపూర్ణుడైనటువంటి వాడు, సర్వశక్తివంతుడైన భగవంతుడిని ఏ రకంగా మనం సంతృష్టి పొందగలము అంటే ఆయన సంతోషం పొందేటట్టుగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. నిన్న చెప్పుకున్న వాటిలలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, మనం భక్తి సేవలో ఉత్సాహాన్ని తీసుకొని శ్రద్ధతోటి భక్తి మార్గాల్లోకి మనం అడుగు పెట్టాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలంటే ఏమి కావాలి, మనలో ఎటువంటి లక్షణాలు భగవంతుడు ఇష్టపడతారు, ఎవరికి భగవంతుడు సన్నిహితుడు అవుతాడు, అవి నేను చక్కగా డిస్కస్ చేసుకున్నాము. మీకు గుర్తున్న పాయింట్ మీరు షేర్ చేసుకోండి. హరే కృష్ణ. 5 minutes మనకు రివిజన్. హరే కృష్ణ. చెప్పండి. ఎవరైతే భగవంతుడి మీద ప్రేమ ఉంటారో వాళ్ళ మీద ఆయన అత్యంత ప్రేమ కలిగి డైరెక్ట్ వెళ్ళిపోయారు.
భక్తుడు ఎంతగా సరెండర్ అవుతారో అప్పుడు స్వామివారి వాళ్ళకి అంత ఆధీనంలోకి వస్తారు. అంటే మనం ఎంతగా Correct. సరెండర్ అవుతామో Yeah. స్వామివారు అంతగా మనకి ఆధీనంలోకి వస్తారు. కానీ భక్తులు ఆ స్టేజ్కి వచ్చే ముందు వాళ్ళు కొంత ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ప్రొసీజర్ ఉందనుకోండి, ప్రొసీజర్ పోయే ముందు మనం కొంత ఫాస్టింగ్ ఉండాలి, రకరకాల జాగ్రత్తలు తీసుకున్నాక డైరెక్ట్ ప్రొసీజర్ చేయరు. అట్లా మనము భగవంతుడు మనల్ని గమనించేటట్టు ఆ స్థితికి రావాలంటే ముందు మనలో ఏ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. అంటే సమస్త జీవులకు కరుణ అనేది ఉండాలి, అంత Yeah. సంతృష్టి ఉండాలి, ఆ ఇంద్రియాలు అనేవి కంట్రోల్ చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇంకా భక్తి సాధనలోకి వెళ్తాం. థ్యాంక్ యూ పద్మాక్షి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇంకెవరైనా చెప్తారా? నిన్న ఇంకొకటి భగవంతుడి గొప్పతనాల గురించి మనం ఏం తెలుసుకున్నాం? అని ప్రత్యక్ష కారణము, పరోక్ష కారణం. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. ముందు ఈ భక్తుల లక్షణాల కంటే ముందు మనం ఏం చూసుకోవాలి? భగవంతుడి లక్షణాలు. భగవంతుడి లక్షణాలు తెలుసుకున్నవాడు అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళకు చేసే సేవ ఒక అర్థవంతంగా ఉంటుంది. అందుకని 18వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆయనే ఏకైశ్వర కృష్ణ, ఆయన అందరిలో ఆయన పరమాత్మ రూపంలో స్థితమై ఉంటారు. రెండోది ఏంటి అంటే ఆయన మనం ప్రత్యక్షంగా ఉంటారు, పరోక్షంగా కూడా అన్ని సృష్టికి ఆయనే కారకుడు. తర్వాత ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఆయన అధీనంలోనే అన్ని నడుస్తుంటాయి అన్నమాట. మయాజక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంతేకాక ఏంటి అంటే ఆయన యొక్క శక్తి వల్లనే ఈ భౌతిక ఆకర్షణలు, తర్వాత ఈ వివిధ రకాలైన మార్పులు చేర్పులు భగవంతుని యొక్క శక్తి వల్లనే జరుగుతున్నాయి అని చెప్తున్నారట. స్వతేజస స్పష్ట గుణ ప్రవాహం. ఈ గుణాలు అవన్నీ ఎందుకు మారుతున్నాయి అంటే భగవంతుని యొక్క శక్తి వల్ల. ఆఖరికి ఏం చెప్పారంటే ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనం ఆయన గొప్పతనం తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన పూజించకుండా మానలేడు అనమాట. ఇంకా అల్టిమేట్ గా ఆయన గొప్పతనం తెలుసుకుంటాడు కాబట్టి ఆయనకి దాసోహం అంటారు. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? కుమారులకు నారదుల వారు చెప్పింది ఏంటంటే అటువంటి ఆ పూర్ణ పురుషోత్తముని యొక్క భక్తియుత సేవ చెయ్యండి అని చెప్పి భగవంతుడితో మనం సమానంగా అంటే క్వాలిటేటివ్లీ గుణాత్మకంగా మనము భగవంతునికి చెందిన వాళ్ళము అన్న విషయాన్ని తెలుసుకుంటూ భగవంతుడిని పూజించాలి అని చెప్పారట. తోటి మాతాజీ పద్మాక్షి మాతాజీ చక్కగా ఈ 4 అంటే ఫేవరబుల్ క్వాలిటీస్ ఏవైతే మన భక్తికి, భగవంతుని చేసే భక్తికి అనుగుణమైనటువంటి లక్షణాలు అవి చెప్పారనమాట. 20 శ్లోకాలు ఏం చెప్పారంటే ఒక భగవంతుడికి ఆయన భక్తుల మధ్య ఉండే సంబంధాన్ని, ఏంటో ఏదైనా పాయింట్స్ మీకు గుర్తున్నాయా? హరే కృష్ణ మాతాజీ. కుచేలుడి గురించి చెప్పారు మాతాజీ. శబరి మాత గురించి రామయ్య తండ్రి భక్తుడికి వాళ్ళ మధ్య సంబంధం చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మీకు ఉదాహరణలు గుర్తున్నాయి? దాని వెనుక పాయింట్స్ చెప్పండి. ఉదాహరణ బాగా గుర్తున్నాయి మీకు? వీళ్ళు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ గొప్పవాళ్ళ పేదవాళ్ళ అని చెప్పకుండా భగవంతుడు శుద్ధ ప్రేమ స్వీకరిస్తాడు. ఆ ఉదాహరణలో నేను శబరిను ఈయన గురించి చెప్పాల్సి వచ్చింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ డివోటీలో వేరే ఆసక్తులన్నీ నశించాలి. అంటే మనస్ఫూర్తిగా క్లీన్ అయి ఉండాలి. మన ముందు మాత చెప్పారు కదా, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని. ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడో ఈ భౌతిక ఆసక్తులు పూర్తిగా అతనిలో మెల్లమెల్లమెల్లగా నశించాలన్నమాట. ఎప్పుడైతే భౌతిక ఆసక్తులు నశిస్తాయో భగవంతుడి మీద ఆసక్తి, ప్రేమ, విశ్వాసం, దృఢభక్తి ఆటోమేటిక్ గా పెరుగుతాయి అన్నమాట. అంటే ఒకవైపు పెరుగుతుంటే ఒకవైపు తగ్గుతూ ఉంటుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మనం భౌతికత్వం మీద విరక్తి పెరగడం వల్ల ఏంటి అంటే మనలో ఉండే మలినాలు తొలగిపోతాయి. అప్పుడు అమలాత్మలు అవుతాం. ఎప్పుడైతే అమలాత్మలు అవుతారో అటువంటి భక్తులు ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తుంటారు. సతతం కీర్తయంతో ఎన్నో శ్లోకాలు భగవద్గీతలు చెప్పారు భగవంతుడు. ఎటువంటి వాళ్ళు భగవంతుడు మన భక్తో మత్యాగి మా నమస్కరు. భగవంతుడి మీద విశ్వాసం కలిగిన వాళ్ళు, ఆయన గొప్పగా తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళలో భౌతిక కాలుష్యాలు ఏమీ లేకుండా, కల్మషాలు ఏమి లేకుండా ఉంటాయో వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని
తలుచుకుంటారు అనమాట. చదువు ఆ రకంగా ఎప్పుడైతే భక్తుడు ప్రవర్తిస్తాడో భగవంతుడు ఎలా దానికి ప్రతిస్పందిస్తారు? రవిశేష్ మాతాజీ. ఆన్ చేశారు. ఓకే, ఎవరైనా చెప్పండి మాతాజీ. మాతాజీ రిపీట్ చేయరా ప్లీజ్, నేను సరిగ్గా వినలేదు. ఈ రకమైనటువంటి లక్షణాలు భక్తుడు ప్రదర్శిస్తే దానికి మరి భగవంతుడు ఎట్లా ప్రతిస్పందిస్తాడు? ఆయన ఎట్లా రివార్డ్ చేస్తాడు వాళ్ళని? మాతాజీ నాకు తెలిసినంత వరకు ఆయన వాళ్ళకి లొంగిపోతాడు మాతాజీ. అంటే యశోదమ్మ ముందు కృష్ణుడు లాగా అలా భక్తులకి ఆయన పరాధీనుడు అయిపోతాడు. ఈవెన్ లక్ష్మీదేవి కూడా దాసోహం అయిపోతాడు మాతాజీ. మీరు అన్నట్టు ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు శిలా ప్రభుపాద. ఎగ్జాంపుల్ గుర్తుందా ఎవరికైనా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. అయితే ఈ ఆకాశం మీద మేఘాలు ఎలా ఉంటాయో భగవంతుడు మనల్ని అలాగా కనిపెట్టుకుని, అంటే మనతో పాటుగా అలా మనల్ని విడవకుండా ఉంటాడు అని చెప్పారు. విడవకుండా. ఇది మళ్ళీ ఒకసారి తలుచుకుంటే నాకు కథ గుర్తుకొచ్చింది. ఒక భక్తుడు ఉంటాడు, ఎప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. నేను నిన్నే నమ్ముకున్నా, నా కష్టాన్ని కడదీర్చి ఇట్లా అన్ని చెప్తుంటాడు అనమాట. అయితే అతను నది తీరంలో నడుస్తూ ఉంటే అతను ఇంకో పాదాల జత తన వెంబడి చూస్తాడనమాట. అంటే దాన్ని బట్టి అతను తెలుసుకుంటాడు భగవంతుడు తనతో పాటే నడుస్తున్నాడు అని. కొంతసేపు అయినాక ఏమవుతుంది అంటే అతనికి విపరీతంగా పాదాల్లో నొప్పి వస్తుంది అనమాట. ఆ సమయంలో అతను ఒకటే జత అడుగులు చూస్తాడనమాట. ఏంటి స్వామి, నేను కష్టంలో ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అంటాడు అనమాట. అంటే లేదయ్యా, నేను నిన్ను మోసుకొని నడుస్తున్నా, నేను చూస్తున్న పాదాల చిహ్నాలు నావి అంటాడు. అంటే భగవంతుడి మనం ఎంత ఆయనకు సరెండర్ అవుతే, ఎంత ఆయన శరణు పెడితే అంతగా ఆయన మన మీద కృప చూపిస్తారనమాట. యద్భావం తద్భవతి. ఇదటి బిజినెస్ కాదు, కానీ మనలో ఉండే ఆ భక్తి శ్రద్ధ ఆయన కట్టేసేస్తుంది అనమాట, మనకు బందీ చేస్తుంది. యశోదమ్మ ఆయన చేసినట్టు. మన కొత్త క్లాస్కి పోయే లోపల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే దానికి కారణం కూడా ఉంది. ఈరోజు ఏకాదశి, నిర్జల ఏకాదశి. మరి మనం ఏకాదశి రోజు ఏం చేయాలి? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. కొన్ని లీలలు తలుచుకుంటూ మనం ఆనందం పొందాం. చెప్తున్నాం కదా, ఎప్పుడైతే భగవంతుడు తన భక్తులు కష్టాల్లో ఉంటే వాళ్ళని రక్షించేందుకనే గబగబా వచ్చేసిస్తారు. అట్లాంటి ఉదాంతాలు కృష్ణుడిది, ఇంకా వేరే ఆయన యొక్క అవతారాల గురించి ఒక్కొక్కటి చెప్పండి. జస్ట్ అంటే వివరంగా చెప్పక్కర్లేదు, పేర్లు చెప్పండి చాలు. కృష్ణుల వారు ఏ సమయంలో స్తుతిలో గజేంద్రుడు కాపాడటానికి అలాగే వచ్చేస్తారు మాతాజీ. ఇంకా అక్కడైతే మనం చదువుకున్నాం కదా, లక్ష్మీదేవిని కూడా ఆయన ద్రౌపది ఇంకా ప్రహ్లాద రక్షించడం నరసింహ రూపంలో వచ్చారు మాతాజీ. అంటే కుచేలుడు ఆపదలుంటే ఈయన వెళ్ళలేదు, అతను భగవంతుడు చూడాలి అట్టు. నేను చెప్పేది అంటే ఎట్లా పరిగెత్తిపోతాడు తను వీళ్ళని కాపాడదు. ఈవెన్ ద్రౌపది పాండవులు కూడా మాతాజీ, వాళ్ళకైతే ఎప్పుడు ఆయన ప్రతి చోట ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ ద్రౌపది ప్రహ్లాద్ మహారాజ్ అప్పుడు, అంటే ప్రహ్లాద్ మహారాజ్ అప్పుడు కూడా, అంటే ఆయన నరసింహస్వామి అంటే ప్రహ్లాదుడే. ఇంకా పరీక్షిత్ మహారాజ్ అట్లాగే కాపాడారు కదా పరీక్షిత్ మహారాజు. వెరీ గుడ్. మాతాజీ పండరిపురంలో కృష్ణుడు భక్తుడు తనకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి వెనక భాగానికి వెళ్ళి కూర్చుని జపం చేస్తూ కూర్చుంటాడు. భక్తులకి అలాగా ఉండిపోయాడని చెప్పి, ఆ భక్తుడు అంటే భగవంతుడికి ఇష్టం కదా, అతనేమో ఆ కిటికీ వైపుకి అదే చిన్న కన్నం చేసుకుని వెనక వైపు తిరిగిపోతాడు. ఇప్పటికీ అలాగే ఉంది కదా. ఉడిపిలో కనకదాసు కోసం ఆయన అట్లా తిరుగుతారు. మరి అతను భక్తుల కోసం అటువైపు తిరిగిపోయాడు కదా, అది గొప్పతనం కదా. అది నాకు గుర్తొచ్చి మాట్లాడి నేను వెళ్ళలేదు కానీ ఇగో యూట్యూబ్ లో చదివాను.
మీరు పండరిపూర్ అన్నారు కాబట్టి పండరిపురంలో కూడా ఒక భక్తురాలు భక్తులు ఉన్నారు. ఎవరది? భగవంతుడు పోయి వాళ్ళని కాపాడాడు. అతని పేరు ఇటుక మీద నించుంటాడు కదా, తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటే. కాదు కాదు, కాదా మాతాజీ? కాదా మాతాజీ? పరిగెత్తిపోయి మాతాజీ కాపాడిన సతీ సక్కుబాయి సక్కుబాయిని, అంటారు చూడండి. సతీ సక్కుబాయిని, సతీ మాతాజీ. సక్కుబాయిని ఆయన ఏంటి కోడలు వాళ్ళ అంత కష్టం పెడుతుంటే ఆవిడకేమో పండరిపురంకి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు ఆవిడ రోల్ ప్లే చేస్తారు. అంటే తను కష్టపడ్డాడు, తన భక్తురాలకు తన దర్శనం ఇచ్చారనమాట. తర్వాత ద్రౌపది, దూర్వాసుడు దుర్యోధన ప్రోత్సాహంతో వచ్చాడనమాట. మొత్తం చాలా మంది తన శిష్యుని తీసుకొని, వందలాది శిష్యుని. మరి ఆమె దగ్గర అక్షయ పాత్ర ఉన్నప్పుడు కూడా అయిపోయింది, కడిగి పెట్టేసేసింది. మరి ఇప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి, కోపం. ఆయన దుర్వాసులు చెప్పేసి ఆల్రెడీ పాపం వాళ్ళు అన్ని పోగొట్టుకుని అడవుల్లో ఉన్నారు. ఆ సమయంలో మళ్ళీ ఎవరు వచ్చి కాపాడారు? కృష్ణ భగవాన్. ఇట్లా భగవంతుడు ఏంటంటే భక్తులు ఎక్కడ ఎక్కడ నిజ భక్తులు, శుద్ధ భక్తులు, అంటే తన మీదనే ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఆయన అదే రకంగా అదాన్ ప్రధాన్ వాళ్ళ మధ్య, భక్తులకు భగవంతుడి మధ్య జరుగుతుంటాయి. ఇట్లాంటి సంఘటనలు మనకి ఎన్నో అన్నమాట. ఇవన్నీ ఎందుకు చదవాలి మనం చెప్పండి? టైం పాస్ కా? మాతాజీ మీరాబాయి మళ్ళీ భీష్ముడు కూడా వస్తారు కదా. మీరాబాయి రక్షించేందుకు ఆయన రారు, అంటే భక్తులు వాళ్ళంతా. కానీ అమృతాన్ని ఇస్తే అది అమృతానిగా మారుస్తారు కదా మాతాజీ, భక్తుల కోసమే కదా అది. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఆపదలో ఉంటారో వాళ్ళ కోసం ఆయన ఎట్లా పరిగెత్తి వస్తాడో ఫస్ట్ చెప్పింది గజేంద్రుడు. ఆయన అంతే కదా, అక్కడ అమ్మవారి కూడా చెప్పలేదు. సిరికి చెప్పాడు, శంఖ చక్రం ధరించడు, పరిగెత్తి పరిగెత్తి వచ్చేసిండు. అలా ఆ హడావిడిలో శంకు చక్రము గరుత్మంతుడు ఏమీ లేదు, ఎట్లా వెళ్తున్నానో లేదు, ఆయన కాపాడాలి అంతే. ఈవెన్ మరి ఎంత మటుకు నిజం సినిమాలు అయితే చూపిస్తారు. ద్రౌపది ఎప్పుడైతే భగవంతుడిని 2 చేతులైతే అర్థించిందో అంతఃపురంలో అందరితో మాట్లాడుతున్న స్వామి ఒక క్షణం అంతర్ధానం అయిపోయాడు. ఆమె రక్షించింది. అంటే అంత ఆయనకు ఆయన భక్తుల పట్ల అంత వాత్సల్యం, భక్త వాత్సల్యుడని. అది ఒకటి మీతో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఈ భగవంతుడు 21వ శ్లోకంలో ఇదే చెప్పారు, ఏ రకంగా ఆయన ప్రతిస్పందిస్తారు. ఈ భక్తులు చేసే వాళ్ళ భక్తి కార్యక్రమాలు, వాళ్ళ యొక్క జీవన విధానము అవన్నీ భగవంతుడికి నచ్చుతాయి. ఎందుకంటే భక్తులు భగవంతుడికి ఏది నచ్చుతారో అదేలాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తంగా ఉండడము, తర్వాత భక్తి చేయడం కూడా ఏంటి, సుసుఖం కర్తవ్యం, ఆనందంగా చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఉపవాసం ఉంది, ఎంతమంది బలవంతంగా ఒకళ్ళు చెయ్యి అంటే చేస్తున్నారు? లేదు, మనం వాలంటీర్గా చేస్తున్నాం. మన శక్తి కొద్ది మనకి ఎంత వీలైతే అంత చేసేందుకు భగవంతుడి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అటువంటి ప్రయత్నాలతో భగవంతుడు ఆనందిస్తాడు అనమాట. స్వామి భావాన్ని గ్రహిస్తాడు అని అందుకే చెప్తారని భావం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇటు మన ఫస్ట్ మాతాజీ చెప్పినట్టు కుచేలుడు వాళ్ళందరివి పూజలు ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ధనంతో కాకుండా వాళ్ళ భక్తి ధనాన్ని ఆయన స్వీకరిస్తారు. అదే సమయంలో ఎవరి పూజలు ఆయన స్వీకరించారని చెప్పుకున్నాం మనం నిన్న. ఎవరికైతే వాళ్ళ జన్మము ఐశ్వర్యం అన్ని చూసుకొని గర్విస్తారు కదా, వాళ్ళ పూజలు స్వీకరించడం చెప్పారు. వాటి వల్ల మదం ఎక్కిన వాడు, దాన్ని మనకు శ్లోకం చదువుకున్నాం. ఏంటది? జన్మైశ్వర్య శ్రుత శ్రీభియేదమానమద పుమాన్ నైవార్హత్యభిదాతుం వై త్వామకించన గోచరం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. అంటే మనకు తెలియకునే అహం అనేది ఎట్లా వస్తుందంటే, మనతో మంచి మంచి ఇంట్లో జన్మించినమో, లేకుంటే బాగున్నామనో, చాలా తెలివైన వాళ్ళమనో, ధనవంతులమనో, ఆ అహం ఉన్నవాడు ఏంటంటే భగవంతుడికి ప్రీతికరుడు కాదు. అంటే అట్లని ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరిలో భక్తులు లేరా? మనం ఆ కంక్లూజన్ కంటే ఆ ముగింపుకు రాకూడదు. అవి ఉన్న వాళ్ళలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మనము రాధనా స్వామి మహారాజు డిసేపుల్స్ కొందరు ఉన్నారు, చాలా రిచ్ ఫెలోస్. విజయపతాక స్వామి గురు మహారాజు డిసేపుల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్లకున్న విద్య చూసి మరి భగవంతుడు ప్రీతిగారుడు కాదా? కాదు. ఆ విద్యను వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవత్ సేవకు భక్తుల సేవకు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు తన భక్తుల పట్ల ఇవతల వాళ్ళు సేవాభావాన్ని, గౌరవాన్ని ప్రదర్శిస్తారో అది ఆయన హర్షిస్తాడనమాట. అదే సమయంలో తన భక్తుల పట్ల చేసిన అపరాధాన్ని
ఆయన సహించరు. మనం అంబరీష్ల గురించి తలుచుకున్నాం. ఈవెన్ నరసింహదేవుడు కూడా ఎప్పుడైతే ప్రహ్లాదుడి మీద సొంత తండ్రి అన్ని రకాలుగా దారుణానికి పూనుకున్నప్పుడు అతను ఆపుకోలేక మొత్తానికి ప్రత్యక్షం అవడము, హిరణ్యకశిపుని వధించడం అవుతుంది. ఆ తర్వాత ఆయనే స్వామి ప్రహ్లాదుని క్షమాపణ వేడుకుంటాడు. నా మూలంగా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఇంత ఆలస్యంగా వచ్చాను నేను అని బాధపడతారనమాట. అంటే స్వామి తన భక్తుల పట్ల అంత వాత్సల్యం ఉంటుందన్నమాట. ఎవరైతే తన భక్తులకు ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళ మీద భగవంతుడు వాళ్ళు ఏది చేసినా, అంటే గొప్ప కోసం కొందరు దాన ధర్మాలు చేయొచ్చు, అవన్నీ కూడా భగవంతుడు వాటిని కన్సిడర్ చేయడు, లెక్క చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళ భక్తి లేదు, భక్తుల పట్ల శ్రద్ధ గౌరవం లేదు. మనం ఇంకొక రీసెంట్ ఉదాహరణ చెప్పండి, భక్తుల పట్ల ప్రవర్తనకు భగవంతుడు ఇష్టపడ్డనే దానికి. అంటే నేను ఎప్పుడు భాగవతం భగవద్గీత వదిలేసండి. నెక్స్ట్ స్టెప్ చూడండి. జగదామదాయ్ నిత్యానంద ప్రభు మీద వాళ్ళ ప్రవర్తన చైతన్య మహాప్రభు ఆమోదించలేదు. అని తన సుదర్శనాన్ని పిలుస్తారనమాట వీళ్ళని శిక్షించేందుకు. అప్పుడు స్వయంగా మన నిత్యానంద ప్రభే వద్దు, ఈ అవతారంలో నువ్వు శిక్షించేందుకు రాలేదు, అందరికి భగవత్ ప్రేమను పంచేందుకు వచ్చావు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దని ఆయన ప్రాధాయపడతారు. అంటే ఇది అన్నమాట భగవంతుడు భక్తుల పట్ల ఉండే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కష్టం వచ్చినా వాళ్ళకి అవమానం వచ్చినా అది తనకు అనుకొని దాన్ని పరిసమాప్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తారనమాట. సో ఈ రెండు లక్షణాలు ఎవరైతే వాళ్ళ సంభోగ భాగ్యాలకు ఉంటారో, గర్విస్తుంటారో, భక్తులు అవమానించినటువంటి వాళ్ళని భగవంతుడు వాళ్ళ పూజల్ని కానీ వాళ్ళు చేసే పనులని అనుగ్రహించరు అని చెప్పారనమాట. తర్వాత 22వ శ్లోకంలో భగవంతుడికి భక్తుల పట్ల ఉండే వాత్సల్యం అది ఎన్నిసార్లు చెప్పుకుంటాము. మొత్తం శ్రీమద్ భాగవతంలో భక్తుడి గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుడి గురించి తెలియాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భక్తుల గురించి తెలుసుకోవాలి. శ్రీమద్ భాగవతమే మాట్లాడే స్వామి గురించి, ఆయన భక్తుల గురించి. మొదటి చాప్టర్ నుంచి, మొదటి క్యాండో మొదటి నుంచి మొదలు పెడితే చివరి దాకా మాట్లాడేది అదే అన్నమాట. భగవంతుడు ఆయన స్వయంగా ఆనందపడగలవాడు. ఇంకోళ్ళ మీద, ఇంకో వస్తువు మీద ఆనందం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు ఆయనకు. అయినప్పటికీ కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి అతనికి నిజభక్తుడు అవుతాడో, సంపూర్ణ శరణాగతి తీసుకుంటాడో, భగవంతుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఆధారపడతారట. అంత అంటే ఆయనకు ఆ భక్తుల మీద ఉండే వ్యామోహం, భక్త వ్యామోహం భగవంతుడు మరీ ఎక్కువ అనమాట. అంతేకాక అటువంటి సందర్భం వచ్చినప్పుడు అమ్మవారిని కూడా ఆయన లెక్క చేయరు, రాజుని లెక్క చేయరు, తర్వాత దేవతల్ని కూడా లెక్క చేయరు. కేవలం ఆ భక్తుల యొక్క శ్రేయస్సుని ఆయనే మనసులో పెట్టుకుంటారు అని చెప్తున్నారు అనమాట. ఇది ఈ భగవంతుడు కొన్ని ఈ గొప్ప లక్షణాన్ని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు అని లాస్ట్ కంక్లూజన్ అది మనం మాట్లాడుకుందాం. భగవంతుడి గురించి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు మాతాజీస్? సరెండర్ అవుతారు. పర్ఫెక్ట్. ఆయన సరెండర్ అవుతారు, ఆయన్ని పూజిస్తారు. ఇంకా వాళ్ళు భగవంతుడు, ఇప్పుడు ఒక వ్యక్తిలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి అనుకోండి, అతని పట్ల ఆకర్షణ చెందకుండా ఉండగలమా మనం? లేదు. ఎవరైనా చక్కగా పాడతారు, మన కమలముఖి మాతాజీ చాలా బాగా పాడుతుంది, దాన్ని మనం హర్షించకుండా ఉండగలమా? లేదు. మనలో ఉండే మామూలు సాధారణ జీవులము, మనలో ఉండే ఒక్కొక్క లక్షణాన్ని మనం ఆకర్షితులమైతే, ఇన్ని లక్షణాలు ఉన్న భగవంతుడు, అది కూడా ఎవరైతే పూర్తిగా ఆయనకు శరణాగతి పొందుతారో వాళ్ళ పట్ల ఆయన చూపించే కరుణ, ఆయన ప్రేమ తెలుసుకున్నప్పుడు ఇంకా ఆయన భగవంతుడు మనం ఆశ్రయించకుండా ఎలా ఉంటాం? అంటే మనం పొందే ఆనందానికి, మనం పొందే రక్షణకు, మన జీవితానికి పరమార్థం ఆ స్వామిని ఆశ్రయించడం అని తెలుసుకుంటారు. కాబట్టి ఇంకా నిరంతరం ఆయన పూజలోనే, ఆయన అర్చనలోనే, ఆయన ధ్యానంలోనే ఆ వ్యక్తులు జీవితాన్ని గడుపుతారనమాట. ఇది ఎందుకు అంటే, ఒక భక్తుడికి భగవంతుడికి ఉండే సంబంధము, ఆ భగవంతుని అలా పూజించాల్సి అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకున్న క్వాలిఫికేషన్స్ ఏవి, అవన్నీ మనము నిన్నటి దాకా తెలుసుకున్నాం. ఇంకా ఇప్పటి శ్లోకాలు చాలా సింపుల్ శ్లోకాలు. ఈ ముందు నారదుల వారు భక్తుల గురించి, భగవంతుడి గురించి చెప్పారే, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనము భక్తులుగా అవ్వాలనే కోరికతోనే ఈ మూమెంట్లోకి వచ్చాం కాబట్టి, ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మన తోటి
భక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, సర్వ మిత్రత్వం, అందరితో మిత్రులుగా ఎలా ఉండాలి, తర్వాత మనకి ఏదన్నా భగవంతుడు డెవలప్ కొద్దిగా ఎక్కువ ఉంటే దానితో మనము అహం భావించకుండా అందరికి సరైనటువంటి గౌరవం ఇస్తూ పండిత సమదర్శన, ఆ సమదర్శనత్వం మనలో పెంచుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడి మీద సంపూర్ణమైన విశ్వాసం మనలో రావాలి. భగవంతుడే నాకు అంత ఏమంటారు కదా, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఆ శరణాగతి మనం తీసుకుంటే అప్పుడు భగవంతుడు మన యొక్క భావన తగినట్టుగానే మనకి పాటిస్తారు. ఇంకా ఈ రకంగా చెప్తూ 23 నుంచి 31 శ్లోకాలు ఇంకా ముగింపు దగ్గరికి వస్తుంది, అంటే కంక్లూజన్. మైత్రేయ ఏమో విదురుడికి చెప్పడం ఆపుతారు. అక్కడ శుకదేవ గోస్వామి పరీక్షితుడికి చెప్పడం ఆపుతారు. పరీక్షితుడికి శుకదేవ గోస్వామి ఏం చెప్పాడో చెప్తున్నటువంటి సూత గోస్వామి శౌనకాదులతో చర్చించడం కూడా ఆపుతారు. ఒకేసారి ఈ 3 సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి అన్నమాట. నారదుడు వీళ్ళకి కావాల్సినటువంటి బోధను, వాళ్ళకి కావాల్సినటువంటి ఉత్తేజాన్ని ఇచ్చి తన ఉపదేశం ద్వారా తన వెళ్ళిపోతాడు. నారదుడు ఉండే ప్రదేశం ఎక్కడ? అన్ని లోకాలు తిరుగుతుంటాడు, కానీ మెయిన్ గా తను ఏ లోకంలో ఉంటారు? నారదుడు వెళ్ళేది బ్రహ్మపుత్రుడు కదా, అని బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మలోకంలోనే ఉంటారట. శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు మనకు. నారదుడు బ్రహ్మలోకం. హరే కృష్ణ, వినపట్లేదు ఆయన చెప్పింది. బ్రహ్మలోకం, నారదుడు బ్రహ్మలోకం. అదే డౌట్ వచ్చింది సడన్గా నాకు. తర్వాత ఈ భగవంతుని సంబంధించిన అనేక విషయాలు చర్చించి ప్రచేతలతో ఆయన వెళ్ళిపోతారు తన స్వగృహానికి. ఇంకా ఇప్పుడు ప్రచేతసులు కూడా భగవంతుని ఏ రకంగా చేరుకుంటారని ఈ మన 23, 24 శ్లోకాలు చెప్తారు. ఈ రోజు శ్లోకం 23. మైత్రేయ ఉవాచ ఇది ప్రచేతసోర ఇది పెట్టుకుంటాను బెటర్. 20 इति प्रचेतसो राजन्याश्च भगवत्कथाः श्रावयित्वा ब्रह्मलोकं ययौ स्वायंभुवो मुनिः. हरे कृष्ण माताजी. నిన్న చదువుకోమని సౌండ్ చేస్తారు. మైత్రేయువాచ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథాః శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో మునిః. హరే కృష్ణ. స్వయంభువ అంటే బ్రహ్మతనయుడు. నారదుడు కూడా స్వయంభువుడే. స్త్రీ ద్వారా చెప్పింది. మైత్రేయ ముని పలికెను, రాజా విదుర, బ్రహ్మతనయుడగు శ్రీ నారదముని ఈ విధముగా భగవంతునితో గల సంబంధములన్నింటినీ ప్రచేతసులకు వివరించిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెడలను. భాష్యం. విశుద్ధ భక్తుని నుండియే భగవంతుని గూర్చి మనుజుడు వినవలెను. నారదముని నుండి వినుటకు ప్రచేతసులకు అట్టి అవకాశము కలిగెను. భగవానుని కర్మలను, భక్తుల కర్మలను అతడు వానికి వర్ణించను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. మనకు శిలా ప్రభుపాద వారు స్టార్టింగ్ లో శ్రీమద్ భాగవతం మొదటి స్కందాలు కూడా నేర్చుకున్నాం. ప్రామాణిక గురువు ద్వారా, ప్రామాణిక భక్తుల ద్వారానే వినాలి భగవంతుడి గురించి అని. ఎందుకు మాతాజీ, ఎందుకు వినాలట? ప్రామాణికల గురించి, విశుద్ధ భక్తుల నుంచి ఎందుకు వినాలి మనం? వేరే వాళ్ళ నుంచి వింటే వేరే రకంగా చెప్తారు మాతాజీ. అందుకని మనం ప్రామాణికంగా వీళ్ళు ప్రామాణిక గురువులు శాస్త్రానుసారం చెప్తారు. వేదాలు అవి చదివి శాస్త్రానుసారం వాళ్ళు చెప్తారు. యువతల బయట వాళ్ళెవరు కూడా శాస్త్రాంతాలుగా దీన్ని బట్టి వాళ్ళు చెప్పరు. అందుకని మనం ప్రామాణికమైన గురువునే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరో చెప్తున్నారు. అంటే సొంత ఊహాగానాలు లేకుండా యథాతథంగా దాంట్లో ఉన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తారని చెప్పి ప్రామాణిక గురువుల చేత వినమని చెప్తారు మాతాజీ. కల్పితాలు ఏమి ఉండవు.
కరెక్ట్. ఇక్కడ ఇంకో పదం వాడారు, విశుద్ధ భక్తుడు అన్నారు. ఎందుకు విశుద్ధ భక్తుడి నుంచి వినాలి మనం? వెంకటేశ్వర మాత చెప్పండి. పరంపర నుంచి వచ్చిన వాళ్ళని వినాలా మాతాజీ? పరంపరల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు విశుద్ధ భక్తులు అవుతారా? మాతాజీ ఆయనకి మనసులోని 24 hours అంతా కృష్ణాయ ఉంటాడు మాతాజీ. అది ఆ విశుద్ధ భక్తుడు అంటే అతని హృదయంలో భౌతిక కల్మషాలు లేకుండా కేవలము భగవంతుడే ఆవాసం చేసినప్పుడు అతను విశుద్ధ భక్తుడు అవుతాడు. అటువంటి విశుద్ధ భక్తుడు ఏంటి? ఆయన భగవంతుని తప్పించి అన్ని విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. ఆయనకి మాట్లాడినా ఏం చేసినా కూడా భగవంతుని గురించే మాట్లాడతాడు. నేను ఇద్దరికోసారి చెప్పాను కదా, తాగుబోతుంటాడు, వాడికి ఎంతసేపు మద్యం ధ్యాస ఉంటుంది. ఒక జూదరు ఉంటాడు, వాడికి ఎక్కడ వచ్చినా చేదురుదా జూదం ఆడాలని ఉంటుంది, దాని గురించే మాట్లాడుతుంటాడు. పొలిటీషియన్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళ 10 మంది చేస్తే వాళ్ళు పాలిటిక్సే మాట్లాడతారు. అట్లే క్రీడల పట్ల ఆసక్తి ఉన్నాడు, వాడు క్రికెట్, ఫుట్బాల్, ఇంకేదో వాటి గురించే చర్చిస్తుంటారు అనమాట. కొంత సినిమా పిచ్చి ఉంటుంది, స్కూల్ ఎగ్గొట్టి కాలేజ్ ఎగ్గొట్టి లేకుంటే మధ్యాహ్నం మ్యాట్రీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఈ సినిమా ఈ యాక్టర్ అంటే వాళ్ళ ఆసక్తుల బట్టి వాళ్ళు అదే విషయాన్ని మాట్లాడతారు. కాబట్టి ఎవరైతే భగవంతుడే తనకు సంపూర్ణమైన ఆసక్తిగా కలిగి ఉండడో అటువంటి వాడి నుంచి వింటే, ఇంతకుముందు మాతాజీ అంటే మన సరైన జ్ఞానాన్ని మనం పొందలేము. ఎందుకంటే వీళ్ళ అవగాహన ఒక స్థాయి తర్వాత ముందుకు సాగదు. అదే విశుద్ధ భక్తుడైతే ఆయన ఎప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తాడు, భగవంతుడిని సేవిస్తాడు, భగవంతుడిని కీర్తిస్తాడు. కాబట్టి ఆ భగవద్ దర్శనం తన ద్వారా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి చేయగలిగేంత సామర్థ్యం అతనికి ఉంటుంది. చూసాం మనం నారదుల వారి దాంట్లో వేటగాడిని ఎంత చక్కగా ఆయన పూదంతో మార్చారు. క్రూరంగా ప్రతి జంతువును సగం చంపేసినటువంటి మృగారి ఒక నారదుల వారి బోధనతో ఎట్లా మారిపోయాడంటే, ఒక చీమ మీద కాలు పెట్టేందుకు కూడా ఆయన వెనక ముందు ఆడే స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఆ విశుద్ధ భక్తుల లక్షణం. మనలో మానసిక పరివర్తన పూర్తిగా తీసుకొచ్చి భక్తి మార్గంలో ముందు నడిపే శక్తి కేవలం వాళ్ళకే ఉంది. ఇటువంటి అదృష్టవంతుల్లో రచయితలు కూడా ఒకళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి వారు కూడా అంత డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ కూడా మనం కళ్ళ ముందు చూసిన ఉదాహరణ అయితే ప్రభుపాదుల వారి కదా మాతాజీ. అంత డ్రగ్స్ తీసుకొని అసలు ఎన్ని రోజులు స్నానం అయిందో తెలియదు, ఎన్ని రోజులు తిన్నారో తెలియదు, అలాంటి వాళ్ళు శుద్ధ భక్తులుగా మార్చారు అనేది ఇప్పుడు కళ్ళారా చూసాం కదా మాతాజీ ప్రభుపాదుల వారి ద్వారా. అది భక్తికి ఉంటే శక్తి, అందుకే విశుద్ధ భక్తుల లక్షణం అది. ఇప్పుడు మన ఈవెన్ వర్తమాన ఆచార్యులు కూడా అందరూ ప్రభుపాద యొక్క ఆశీస్సులు పొందిన వాళ్ళు, వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళని కూడా చూస్తున్నాం, ఎంతో మందిని మారుస్తున్నారు వాళ్ళ జీవితాల్ని. సో అది మన అదృష్టం కొద్దీ అటువంటి సాంగత్యం కలగడం, తద్వారా భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం కలగడం వీళ్ళకి లభిస్తుంది, రచయితలకు కూడా లభించింది అని చెప్తారు. వాళ్ళు ఎట్లయినా బ్లెస్డ్. ఎందుకంటే వాళ్లకు శివుడు వచ్చి చెప్పారు, స్వామి సాక్షాత్ భగవంతుడు వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు, మళ్ళీ నారదముని కూడా వచ్చి, ఇంకా వాళ్ళకి ఏ కోశాన్ని ఎక్కడో అక్కడ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అది వాసనలు అన్నిటినీ వాళ్ళు తొలగించేశారు అనమాట. భగవంతుడి కర్మలు భక్తుల కర్మలు. నేను చెప్పా కదా, భక్తుడి గురించి మాట్లాడకుండా భగవంతుడు మాట్లాడలేము, భగవంతుడి గురించి మాట్లాడకుండా భక్తుడి గురించి చెప్పలేము. అంతా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఆ రకంగా ఉంటుందన్నమాట. దీపానికి కాంతికి ఉన్నట్టు, సూర్యునికి సూర్యకాంతికి ఉన్నట్టు వాళ్ళ బంధం అలా ఉంటుంది భక్తులకు భగవంతుడికి. అవన్నీ చక్కగా నారదుల వారు ప్రచేసులకు వర్ణిస్తారనమాట. ఆ రకంగా వర్ణన వల్ల ఏమవుతుంది అంటే మనలో కూడా ఆసక్తి కలుగుతుంది. అట్లాంటి వాటి వల్ల మనకు ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా తీసుకొని మనము మన భక్తి ప్రయాణంలో ముందుకు వెళ్ళే శక్తి మనకు వస్తుంది. లేకపోతే ఏంటి అంటే కొంత అయిపోగానే మనకు దాన్ని బట్టి ఇంట్రెస్ట్ పోతుంది. ఎంతో మంది ఇవి కృష్ణ కాన్షియస్నెస్ ఈ ఉద్యమంలోకి వచ్చింటారు, కానీ ఎంతమంది చివరిదాకా వాళ్ళు అట్లా దాన్ని పట్టుకొని ఉన్నారు లేదు. మధ్య కొంత ఏంటంటే ఈ మాయ దాడికి, లోభాలకు, ఆకర్షణలకు కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ ఎవరైతే దాన్నే పట్టుకొని ఆదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి అవన్నీ చేసుకుంటూ పోయి ఆ పరిపూర్ణమైన కృష్ణ భక్తి పొందే స్థాయికి చేరగలుగుతారు అనమాట. అందుకని మనం భక్తుల ద్వారానే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క భక్తుల గురించి కూడా
తెలుసుకోవాలి. 24వ శ్లోకంలో తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం హరే నిశమ్య తత్పాదం ధ్యాయంత సద్గతిం యయుః. తద్గతి ధ్యాయంత సద్గతిం యయుః. హరే కృష్ణ. విలాసి మాత చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తన్ముఖ నిర్యాంతం యశోలోకమలాపహం హరే నిశమ్య తత్పాదం ధ్యాయంత సద్గతిం మయూః. ధ్యాయంతః తద్గతిం ధ్యాయంస్తద్గతిం. ధ్యాయంతః సద్గతిం మయూః. యయూః సారీ వ్యయుః. జగత్తు యొక్క దుర్భాగ్యమును నశింపజేయునట్టి భగవన్మహిమలను నారదముని ముఖతః విని ప్రచేతుసులు కూడా దేవదేవుని ఎడ అనురక్తులైరి. ఆ దేవదేవుని పాదపద్మములనే ధ్యానించుచున్నవారు చరమగతిని పొందుతారు. ధ్యానించుచు వారు హరే కృష్ణ. సుభాష్ని భాష్యం చదవమ్మా. పంతజీ. భగవన్ మహిమలను పరమ భాగవతుని ముఖ విని ప్రచేతసులు భగవానుని ఎడ దృఢమగు ఆసక్తిని సులభంగా బడసినట్లు ఇచట గాంచవచ్చును. పిదప భగవత్ చరణారవిందములనే ధ్యానించుచు జీవితాంతమున వారు చరమగమ్యమైన వైకుంఠ లోకమునకు చేరిరి. భగవానుని మహిమలనే సదా వినుచు అతని పాదపద్మములను స్మరించువాడు సునిశ్చితముగా పరమ గమ్యమును చేరగలడు. దీనినే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను. మన్మనాభవ మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. సర్వదా నన్నే చింతించుము, నా భక్తుడవగుము, నన్ను అర్పింపుము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధంగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు అగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ తల్లి. అంటే భగవంతుడు మనకు ఈ చక్కటి మాట ఇస్తున్నారు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే 4 పనులు చేస్తే చాలు. నన్ను నా భక్తుడిగా ఓకే నన్ను పూజించు. తర్వాత నన్ను భగవంతుడు పాపం పూజ కూడా కాదు, ఒక్క నమస్కారం. గజేంద్ర మోక్షంలో ఆఖరికి పోరాడి అలసిపోయి భగవంతుడిని రకరకాలుగా సంబోధించి ఏం చేస్తుంది ఆ గజేంద్రుడు, ఒక తామర పువ్వు తీసి భగవంతుడికి అర్పించుకుంటుంది. అదనమాట, నాకు నమస్కారం చెయ్యి, నన్ను అర్చించు భగవంతుడు, నా భక్తుడుగా. ఇంకోటి, నన్ను ఎప్పుడు సదా స్మరించు, చింతించు. ఎప్పుడు భగవంతుడి గురించే చింతించాలి, భగవంతుడి గురించే ఆలోచించాలి. ఇవి చేస్తే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తావు అని అన్నారు. అంటే భగవంతుడే మనకు దారి చూపిస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా, వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క శ్రీ విగ్రహం ఉంటుంది కదా, ఒకటి అభయహస్తం చూపిస్తుంటే ఇంకోటి తన పాదాలు చూపిస్తుందట. అరే నా పాదాలను ఆశ్రయించురా, నేను తప్పకుండా నేను ఉద్ధరిస్తాను అని. కానీ మనం అది చూడము, పాదాలు ఆయన డైరెక్షన్ మీద, ఆ పాదాల మీద మనం దృష్టి పెట్టలేము. ఎందుకంటే అక్కడ ఉండనియరు, ఒక్క క్షణం కూడా ఉండనియరు, నెట్టేసేస్తారు. కానీ భగవంతుడు ఏంటంటే తన దగ్గరికి మళ్ళా తన సంతానం రావాలి కాబట్టి తన దగ్గరికి వచ్చే మార్గం కూడా వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలి, కొత్త వాడు ఏంటంటే వాళ్ళు గూగుల్ పిక్చర్ షేర్ చేసుకుంటారు. అది పట్టుకొని మనం పిక్చర్లు ఇచ్చిన గైడెన్స్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ లో ఇచ్చిన డైరెక్షన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అట్లే భగవంతుడు కూడా ఆయన ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఎప్పుడు మన్మనా భగవంతుడు నన్ను చింతించు, మన్మన అంటే మనసులో ఎప్పుడు నా గురించి ధ్యానం చేయి, నా భక్తుడిగా నాకు తర్వాత నన్ను అర్చించు, పూజించు, నాకు నమస్కారం. ఈ 4 భగవంతుడు చాలా సింపుల్ గా అడుగుతారు. కానీ మనం ఆ సింపుల్ అడిగినా కూడా మనకు చాలా కష్టం అవుతుంది. 9th చాప్టర్ ఏమో పత్రం పుష్పం ఫలంతోయో, అవి ఇస్తే చాలు భక్తితోటి అన్నారు. కానీ మనకు అవి చేసేందుకు ఎంతో కష్టం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎంత సులభంగా ఉన్నాయో కానీ సాధన చేయడం చాలా కష్టం. ఆ సాధన చెయ్యాలి, ఈ లక్షణాలు మనలో రావాలి అంటే మనకు మళ్ళా ఈ ఉత్తమ భక్తులు, గొప్ప ఏమంటారు ఆచార్యులు
భగవద్గీత పురాణాలు మనల్ని గైడ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎందుకు వినాలి ఈ గొప్ప వ్యక్తుల నుంచి, గొప్ప భక్తుల నుంచి ఎందుకు వినాలి అంటే, ఆ రకంగా మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి ఒక గొప్ప భక్తుడి ద్వారా వింటామో అప్పుడు భగవంతుడి పట్ల ఉండే ఆసక్తి దృఢంగా అవుతుంది. అది మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రచేతలు అనమాట. ఆ ప్రచేతలకు ఆ రకమైనటువంటి అనుభవం వాళ్ళకి వచ్చింది. అందుకే ఇప్పుడు మనం కూడా చూడండి, మనం పుస్తకం తీసి చదువుకుంటాం, ఫస్ట్ నుంచి చివరి దాకా చదువుతాం, కానీ మనకు సగం విషయాలు బుర్రకు ఎక్కువ. జస్ట్ ఇమాజిన్ శిలా ప్రభుపాద వారి భాష్యమే లేదనుకోండి, మనం ఇట్లా అర్థం చేసుకోగలే వాళ్ళమా? ఎవరైనా చెప్పగలరా మాతాజీ మాకు బాగానే అర్థమవుతుంది భాష్యం చదవకుండా అని? మీరు చెబితేనే మాకు అర్థం అవడం లేదు మాతాజీ, అలా భాష్యం చదివేస్తే ఎక్కడ అర్థం అయిపోతుంది. అది ఎందుకంటే ఇప్పుడు శిలా ప్రభుపాదుల వారి భాష్యానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఆయన 2 గంటలకు 3 గంటలకు లేచి కూర్చొని నిద్ర ఆహారాలు లేకుండా అనేక గ్రంథాలు రెఫర్ చేసుకుంటూ వాటిని ఎక్కడ ఉపయోగించాలో అవి ఉపయోగిస్తూ, అవి ఎక్కడి నుంచి ఉపయోగించారో అది మనకి చెప్పుకుంటూ అన్ని ఇటు ఉపనిషత్తులు, అటు పురాణాలు, తర్వాత వాటి మీద ఉండే వ్యాఖ్యానాలు ఎన్నో తెలుసుకొని, ఉపనిషత్తులు ప్రతి దాని నుంచి ఆయన తీసుకొని మనకు చక్కగా కలిపి, అమ్మ గనక అన్నం లోపల పచ్చడి వేసి దాంట్లో ఇంత పప్పు వేసి నెయ్యి వేసి కలిపి ముద్దలు చేసినట్టుగా శిలా ప్రభుపాదుల వారు మనకు అట్లా అందిస్తున్నారు. అది తినడం వల్ల ఎట్లయితే మనకు తృప్తి కలుగుతుందో, శిలా ప్రభుపాదుల వారి భాష్యం వల్ల ఏంటంటే భగవంతుడి పట్ల, భక్తుల పట్ల, భగవత్ విషయాల పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది, కొంచెం సులభం అనిపిస్తుంది అన్నమాట. తెలిసిపోతుంది, ఇంత కష్టం కాదే, మనకున్నంత కష్టం కాదు అన్న ధైర్యం మనకు వస్తుంది అనమాట. ఆ రకంగా ఈ ప్రచేతలు కూడా నారదుల వారి యొక్క సందేశాన్ని విని వాళ్ళ చివరి దాకా, వాళ్ళ జీవితాంత దాకా ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలని ధ్యానిస్తూ చివరికి వాళ్ళ చర్మగర్భమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. అది అంటే ఎవరైతే భగవంతుడి గురించి ఎప్పుడూ వింటుంటారో, ఆయన పాదాలను వదలరో, వాళ్ళని చేరుకునే పరమగమ్యము వాళ్ళ భగవంతుడి ధామమే అని ఇక్కడ మన శిలా ప్రభుపాదులు ఈ శ్లోకం గురించి చెప్పారు. హరే కృష్ణ. 25 ఏతత్తే పిహితం క్షత్తర్ 1 సెకండ్ ఏతత్తే అభిహితం క్షత్తః యత్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. హరికృష్ణ. చదవండి సరోజని మాతాజీ, చదవండి. నిన్న కూడా అడిగారు, చదవండి. ఏతత్తే విహితం క్షత్తార్యాన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. ఇక్కడ క్షత్రియన్మాం అట్లా కూడా చదవచ్చు మనం. మీనింగ్ చదవండి. హరికీర్తనం ఇదిరా నారద ప్రచేతస సమాధమును హరికీర్తనం గూర్చి నీవు తెలుసుకొన గోరినదంతయు తెలిపి తిని, దానిని సాధ్యమైనంత వరకు నేను వివరించి తిని. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవండి, 2 లైన్లు ఉంది. సరే మాతాజీ. భాష్యము ప్రభుపాదుల వారు రచించారు. శ్రీమద్ భాగవతము భగవన్ మహిమలను, భక్తుల మహిమలను వర్ణించును. దీని కథా విషయం అంతయు భగవత్ కీర్తనమే కనుక భక్తుల మహిమ కూడా సహజంగానే వెళ్ళి విరిగిచుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ చక్కగా చెప్పారు శిలా ప్రభుపాదులు. ఇక్కడ ఏంటి, నారదులు ఏం చేశారు? హరి కీర్తించారు, హరిని కీర్తించారు, భక్తుల గురించి చెప్పారు. ఇవన్నీ చెప్పుకుంటూ మైత్రేయమని విదురుడితో చెప్తారన్నమాట. నువ్వు వాళ్ళ నారదులకు ప్రచేతల మధ్య సంభాషణ తెలుసుకోవాలని నువ్వు చాలా ఆసక్తితో ఉన్నావు, కాబట్టి ఏదైతే నాకు తెలుసో అంతా నేను నీకు చెప్పాను. నా వీలైనంత మటుకు, నాకు తెలిసినంత మటుకు నేను నారద ప్రచేతల యొక్క సంవాదం గురించి మీకు చెప్పాను అని చెప్తున్నారు అనమాట. భాషలో కూడా శిలా ప్రభుపాదులు మనం ఎప్పుడు అనుకున్నట్టు భాగవతంలో మాట్లాడేదే ఏంటంటే భగవంతుని యొక్క గొప్పతనం, ఆయన జన్మ కర్మచమే దివ్యం అని చెప్తారు కదా, అవన్నీ ఇక్కడ తలుచుకుంటూ భక్తులు లేక భగవంతుడు లేడు కాబట్టి ఆ భగవంతుని యొక్క భక్తుల గురించి కూడా వస్తుంది. మనకు ధ్రువుడి గురించి చదువుకున్నాము, ప్రహ్లాదుడి గురించి చదువుకుంటాము, అంబరీష మహారాజు గురించి చదువుకుంటాం. అంటే కృష్ణ జననము, ఆయన చేసిన లీలలే కాక ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే భగవంతుడు తననే కాక తన భక్తుల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మనం